హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులకు భారీ శుభవార్త ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అండి. ఓపీఎస్ అమలు సంబరాల్లో ఉద్యోగులు అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో జూన్ 23, 2026 తేదీ ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజుగా నిలిచిపోతుంది. ఎందుకంటే వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులు దశాబ్దాల కల సాకారమైన రోజు కాబట్టి. ముఖ్యంగా పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణ కోసం నిరీక్షిస్తున్నటువంటి వేలాది కుటుంబాల్లో ఈ యొక్క నిర్ణయం దీపావళి ముందే వచ్చినంత సంతోషాన్ని అయితే నింపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉద్యోగుల పక్షాన నిలుస్తూ ఒక చారిత్రాత్మకమైన మరియు సాహసోపేతమైనటువంటి ప్రకటనను వెలువరించింది. 2004 జనవరి 1 కంటే ముందు ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడి కేవలం పరిపాలనాపరమైనటువంటి కారణాల వల్ల ఆ యొక్క తర్వాత విధుల్లో చేరిన సుమారు 11,000 మంది ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ వర్తింపచేయాలనైతే ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం ద్వారా ఆయా ఉద్యోగులు ఇప్పుడు అభద్రతా భావం నుండి సీపీఎస్ పరిధి నుండి తప్పుకొని ఆహ్, జీవితాంతం భరోసానిచ్చేటటువంటి ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పరిధిలోకైతే చేరుకుంటున్నారు. ఈ యొక్క కీలక నిర్ణయం వెనుక దాదాపు 2 దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ మరియు ఎన్నో ఉద్యోగ పోరాటాల చరిత్ర దాగి ఉంది. 2003 డిసెంబర్ 31 లేదా అంతకంటే ముందే నోటిఫికేషన్లు వెలువడి సెలక్షన్ ప్రాసెస్ పూర్తయినప్పటికీ నియామక ఉత్తర్వులు ఆలస్యం అవ్వడంతో 2004లో విధుల్లో చేరిన వారు ఇప్పటివరకు తీవ్ర అన్యాయానికి గురి అయ్యారు. ముఖ్యంగా డీఎస్సీ 2003 బ్యాచ్ ఉపాధ్యాయులకు ఇది ప్రాణవాయువు లాంటి వార్త అనే చెప్పవచ్చు. తమ న్యాయమైన కోరికను మన్నించి అసాధ్యం అనుకున్న దానిని సుసాధ్యం చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ సంఘాలు మరియు ఉద్యోగ సంఘాలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సుమారు 11,000 కుటుంబాలకు ఆర్థిక భరోసా కలగడమే కాకుండా వారి వృద్ధాప్యానికి ఒక బలమైన సామాజిక రక్షణ అయితే లభించింది. అంతేకాకుండా ఇదే మంత్రివర్గ సమావేశంలో మరొక అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పీఎస్యూస్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ప్రస్తుతం ఉన్న 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచుతూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. గతంలో సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచినప్పటికీ కార్పొరేషన్స్ మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే సిబ్బందిని గత పాలకులు పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఈ వివక్షను తొలగిస్తూ అందరికీ సమానమైన పని కాల పరిమితిని కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. అయితే దీనివల్ల అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలు ప్రభుత్వానికి మరింత కాలం అందుతాయి. అలాగే ఉద్యోగులకు మరొక 2 ఏళ్ల పాటు ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో అత్యంత కీలకమైన అంశం జియోఎంఎస్ నంబర్ 57. దీనిని మనం తెలుగులో కార్యాలయ స్మరకరణ, స్మరణిక అని చెప్పేసి పిలుస్తాము. అసలు ఈ జియోఎంఎస్ నంబర్ 57 అంటే ఏమిటి అనే విషయాన్ని పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం 2020 జూన్ 25న విడుదల చేసినటువంటి మెమో ప్రకారంగా 2004కు ముందు నోటిఫికేషన్ పడి, ఆ తర్వాత జాయిన్ అయిన వారికి ఓపీఎస్ ఎంచుకునే అవకాశం కల్పించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్ర నిబంధనను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేస్తూ చట్టబద్ధత అయితే కల్పించింది. దీనిని టేబుల్ అజెండాగా ఉంచి మరీ ఆమోదించడం అనేది ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. ఇక ఈ ఓఎం అమలు వల్ల ఉద్యోగులకు వన్ టైమ్ ఆప్షన్ లభిస్తుంది. అంటే వారు ఒక్కసారి ఓపీఎస్‌లోకి మారే అవకాశాన్ని ఈ ఆప్షన్ ద్వారా వినియోగించుకోవచ్చు.
మరి ఈ మెమోలో ఉన్నటువంటి సాంకేతిక అంశాలను క్షుణ్ణంగా వివరిస్తే, మొదటగా సాంకేతిక రాజీనామా, టెక్నికల్ రిజిగ్నేషన్. సో, దీని గురించి చెప్పుకోవాలి. ఒక ఉద్యోగి 2004 తర్వాత ఒక ప్రభుత్వ శాఖలో చేరి, ఆ తర్వాత అనుమతితో మరొక శాఖలోకి మారినట్లయితే, అతని నియామక ప్రక్రియ 2004 కంటే ముందే జరిగినట్లయితే, అతను కూడా ఓపీఎస్‌కు అర్హుడు అవుతాడు. అలాగే ఒకవేళ అర్హత కలిగినటువంటి ఉద్యోగి ఇప్పటికే మరణించి ఉంటే, అతని కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. అటువంటి సందర్భాల్లో వారిని ఎన్‌పీఎస్ ఖాతాలోని నిధులను ప్రభుత్వానికి బదిలీ చేసి, పాత పెన్షన్ నిబంధనల ప్రకారంగా ఫ్యామిలీ పెన్షన్ పొందే వీలుంటుంది. అంతేకాకుండా మరణించినటువంటి ఉద్యోగి వాటాపై జీపీఎస్ వడ్డీ రేట్ల ప్రకారంగా వడ్డీని కలిపి నామినీకి చెల్లించడం జరుగుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కారుణ్య నియామకాలు. ఒకవేళ ఉద్యోగి మరణానంతరం అతని కుటుంబ సభ్యుడు 2004 తర్వాత ఉద్యోగంలో చేరినప్పటికీ, ఆ నియామకానికి సంబంధించినటువంటి సెలక్షన్ కమిటీ సిఫార్సు 2004 కంటే ముందే జరిగి ఉంటే, వారు కూడా ఈ యొక్క పెన్షన్ సవరణకు అర్హులు అవుతారు. ఇవన్నీ అత్యంత క్లిష్టమైన మరియు మానవీయ కోణంతో కూడినటువంటి నిబంధనలు. వీటిని అమలు చేయడం ద్వారా ప్రభుత్వం వేలాది మందికి న్యాయం చేసింది. ఈ యొక్క చారిత్రాత్మక విజయం వెనుక ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ విద్యాసాగర్ గారు మరియు ఇతర జేఏసీ నాయకుల నిరంతర కృషి, పోరాటమైతే ఉంది. ఉపాధ్యాయ మరియు ఉద్యోగ సంఘాలు సమాఖ్యంగా చేసిన పోరాటం వల్ల ఈరోజు 11,000 మంది కుటుంబాల్లో వెలుగులైతే నిండాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల కేవలం పెన్షన్ మాత్రమే కాకుండా ఉద్యోగుల ఆత్మగౌరవం మరియు సామాజిక భద్రత పెరిగాయి. పాత పెన్షన్ విధానంలో ఉద్యోగి రిటైర్మెంట్ నాటికి తీసుకునే జీతంలో సగం మొత్తం పెన్షన్‌గా గ్యారంటీగా వస్తుంది. ఇది మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేని సురక్షితమైన వ్యవస్థ. అందుకే దీనిని సాధించడం ఒక గొప్ప మైలురాయిగా భావిస్తూ ఉన్నారు. మరి ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కొత్త వేతన సవరణ కమిటీ, పీఆర్సీ నియామకం, మధ్యంతర భృతి, ఐఆర్ ప్రకటన మరియు పెండింగ్‌లో ఉన్నటువంటి కరువు భత్యం, డీఏ, డీఆర్ బకాయిల విడుదలపై కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలైతే ఆశిస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందటమే కాకుండా ఉద్యోగుల సంక్షేమం కూడా ముందంజలో ఉంది అని అందరూ నమ్ముతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ముఖ్యాంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే 2004 జనవరి 1 కంటే ముందే నోటిఫికేషన్ వెలువడి, ఆ తర్వాత జాయిన్ అయినటువంటి 11,000 మందికి ఓపీఎస్, వన్ టైమ్ ఓపీఎస్ ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంది. సో, వారు ఓపీఎస్‌లోకి మారవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జివో ఎంఎస్ నంబర్ 57 ప్రకారంగా ఈ యొక్క రూల్స్‌ను పాటిస్తూ ఏపీలో కూడా అధికారికంగా ఆమోద ముద్ర పడింది. మరి పీఎస్‌యూస్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును కూడా 60 నుండి 62 ఏళ్లకు పెంపు, సాంకేతిక రాజీనామా చేసిన వారు మరియు మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కూడా పెన్షన్ మార్పు అనేది అవకాశం ఉంది. ఎన్‌పీఎస్ నిధుల సర్దుబాటు మరియు జీపీఎఫ్ వడ్డీ రేట్లతో కూడిన చెల్లింపులకు నిబంధనలు ఖరారు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవతో డీఎస్సీ 2003 బ్యాచ్ ఉపాధ్యాయుల సుదీర్ఘ నిరీక్షణకైతే తెరపడిందని చెప్పొచ్చు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా చారిత్రాత్మక నిర్ణయాలైతే తీసుకుంది. ఆహ్, ఎంఓ జీవో నంబర్ 57 అమలు ద్వారా 2004 కంటే ముందే నోటిఫికేషన్ పొందినటువంటి 11,000 మంది ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరించింది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏండ్లకు పెంచింది. ఈ నిర్ణయాలు ముఖ్యంగా 2003 ఉపాధ్యాయులకు మరియు కార్పొరేషన్ ఉద్యోగులకు పెద్ద ఊరటనిచ్చాయి. పారదర్శకమైనటువంటి నిబంధనతో కూడిన ఈ యొక్క ఉత్తర్వుల వల్ల వేలాది కుటుంబాలకు ఆర్థిక మరియు సామాజిక భద్రత చేకూరింది. సో, దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు చేసుకుంటూ ఉన్నాయి.